దేశం కోసం ధర్మం కోసం కష్టపడుతున్నా, నన్ను గెలిపియుండ్రి అన్న గుమ్మడి రాజమణి. ఇక్కడకు దాదాపు అంటే ఈరోజు రిజల్ట్ డే, ఎంత ఓట్లు వచ్చినాయి అని అంటే మాత్రం ఈ యాదగిరిగుట్ట నుంచి 9వ వార్డు నుంచి ఈమె నిలబడ్డారు. ఓకే, మరి ఎన్ని ఓట్లు వచ్చినాయి, మరి ఈమె ఎట్లా రియాక్ట్ అయ్యిండ్రు అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకనంటే ఈమె నిలబడింది ఓకే, ఆమె ఓటు అప్పీల్ చేసుకున్నది ఓకే, మరి ఎంతవరకు ప్రచారం చేసిరు అంటే ఇలా. నన్ను ఈ అవకాశం ఒక్కసారి ఇవ్వండి, యువతరం ముందుకు వచ్చి నన్ను గెలిపియండి, నన్ను గెలిపిస్తే అనుకుంటున్నా, పోయినసారి ఓడిపోయినా. నాకు ఒక్కసారి అవకాశమైన ధర్మం కోసం, దేశం కోసం నేను పోరాటం చేస్తున్నా. ఓట్ ఫర్ బీజేపీ. ఏడ్చుకుంటూ ఓట్లు అడగడం చూసాము. అయితే ఇక్కడ ఎంత వైరల్ అయిందో మనం అదంతా చూసినాం. కానీ ఇక్కడ ఓట్లు వచ్చింది మాత్రం 10కి 10 ఓట్లు మాత్రమే వచ్చినాయి. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే వేసి ఉంటారు. అంటే ఇక్కడ కించపరిచినట్టు కాదు, ఆమె తరువాత రియాక్ట్ అయిన విషయం మనము చాలా క్లియర్గా వినాలి. ఎందుకు అనంటే, నేను డబ్బు ఓట్లు పంచలేదు, అదేవిధంగా సీసాలు పంచలేదు, అందుకే నాకు ఓట్లు ఈ 10 వచ్చినాయి. ఆ 10 మంది నన్ను నమ్మిండ్రు, నేను ఏం పంచకపోయినా నేను ఏదో చేస్తానని నమ్మిండ్రు కాబట్టి నాకు ఆ 10 ఓట్లు వచ్చినాయి అని చెప్పేసి అప్రిషియేట్ చేసిర్రు. సో ఇది అంటే ఒక రకంగా చెప్పాలి అంటే రాజమణికి సంబంధించిన, అంటే ఈ గుమ్మడిదల రాజమణి యాదగిరిగుట్ట నుంచి 9వ వార్డు నుంచి వెళ్ళి నిలబడ్డారు. మరి నెక్స్ట్ టైం అయినా ఈమెకి మరి ఈ సీటు వరిస్తుందా లేదా అనేది చూడాలి.